హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. టుడే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కేక్ అండి. కేక్ అనగానే గుడ్లు, మైదాలు, గోధుమ పిండిలు లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చేయడానికి పెద్ద కష్టం ఉండదు. అందులో హాలిడేస్ కదా, పిల్లలు ఏదో ఒక కోరికలు కోరుతూనే ఉంటారు. సింపుల్గా ఈ కేక్ చేసి పెట్టండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. దీనికోసం అయితే ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి. ఇంకా మిగిలినవి మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అవి తీసేసుకోండి. వీటినన్నిటిని కవర్ తీసేసుకొని ఒక బౌల్స్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ని సపరేట్గా చేసేసుకుందాము అండి. అన్నిటిని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత లోన ఉన్న క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ను కూడాను తీసుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఈ బిస్కెట్స్ని అన్నిటిని ఇలా బ్రేక్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ అయిన దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఏమైనా బిస్కెట్స్ ఉంటే తీసేయండి, లేదా సీవ్ చేసుకోండి, ఇంకా మెత్తగా వస్తాయి. దీంట్లో షుగర్ని పౌడర్గా చేసుకొని ఒక 4 స్పూన్స్ షుగరు, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే బేకింగ్ పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేసి మొత్తాన్ని కలిపేసుకోండి. దీంట్లో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ దీన్ని కలిపేసుకుంటూ ఉందాము అండి. నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఇలా జారుగా ఉండేంత వరకు కలుపుకుందాము. దీంట్లో ఇంకాస్త టేస్ట్ కోసం నేను డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, అలానే టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. దీంతో పాటు రాగి చాకోస్ ఉంటాయి కదా, పిల్లలు అవి ఇష్టంగా తింటారని వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక కేక్ కోసము గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి బటర్ పేపర్ని కూడా వేసేసి మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ బ్యాటర్ని వేసేసి ఇలా ట్యాప్ చేసుకోండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే పోతాయి, ఎయిర్ గ్యాప్స్. దీంట్లో పైన టూటీ ఫ్రూటీ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ప్రీ హీటింగ్ చేసుకున్నానండి. ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కేక్ గిన్నెని పెట్టేసి ఒక 30 మినిట్స్ కదపకుండా ఉంచేసి 30 మినిట్స్ తర్వాత స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలా పెడితే దానికి అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయింది. ఇది చల్లారే లోపల మనము ఒక చాక్లెట్ తీసుకోండి, ఏదో ఒక చాక్లెట్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ పౌడరు, అలానే కోకో పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసేసుకొని దీంట్లో కొంచెం పాలు వేసేస్తే ఇది మొత్తం చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. మనకైతే ఇదిగోండి క్రీమ్ లాగా చక్కగా చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కేక్ అయితే చల్లారిపోయింది కదా, బటర్ పేపర్ని తీసేసేసుకొని చూడండి, కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది కదా, చాలా బాగా వచ్చింది కేకు. ఇప్పుడు ఒక థ్రెడ్ సహాయంతో దీన్ని మిడిల్లోకి కట్ చేసేయండి. నాకైతే సరిగ్గా రాలేదు, మీకు కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ని దీనిపైన మొత్తము బాగా వేసేసేయండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. జస్ట్ షుగర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి మొత్తం కరిగేలాగా మిక్స్ చేయండి, అది షుగర్ సిరప్. ఇప్పుడు దీనిపైన మనము ఆల్రెడీ క్రీమ్ తీసుకొని ఉంచుకున్నాం కదా బిస్కెట్స్లోది, అది పెట్టేసి అలానే చాక్లెట్ క్రీమ్ కూడా అప్లై చేద్దాము. మిగిలిన సగం కూడా పెట్టేసి మొత్తము నిండిపోయేంత వరకు షుగర్ సిరప్తోనూ ఈ చాక్లెట్ క్రీమ్తోనూ మొత్తము దాన్ని పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకొని నీట్గా ఉంచేసుకుందాము, సైడ్స్ అంతా క్లీన్ చేసి. ఇప్పుడు క్రీమ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో షుగర్ వేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు క్రీమ్ రెడీ అవుతుంది. ఇలా డెకరేట్ చేసేసి 2 అవర్స్ తర్వాత తింటే స్మూత్గా ఉంటుంది. నచ్చిందా అయితే ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.